దృశ్యం 3 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 159 నిమిషాల 5 సెకండ్లు. ఇక సినిమా గురించి చెప్పుకో. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ సినిమా విడుదల తేదీ వచ్చి 21 మే 2026 గురువారం రోజు విడుదలైంది. సినిమా మెయిన్ క్యాస్ట్ వచ్చి సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో జార్జ్ పాత్రలో నటించగా, ఇక మీనా రాణి పాత్రలో, అన్సిబా హసన్ పెద్ద కూతురు పాత్రలో అన్షు పేరు. సో ఇంకొక అమ్మాయి వచ్చేసి ఎస్తర్ అనిల్ అనే పాప, చిన్న పాపగా ఇంతకుముందు చేసిన అమ్మాయి ఇప్పుడు ప్రౌఢ ఏజ్లో, కొంచెం మంచి యవ్వనంలో వచ్చిన ఏజ్లో ఉంది. సిద్దికి ఇంపార్టెంట్ పాత్రలో ప్రభాకర్గా చేసినటువంటి క్యారెక్టర్ శ్రీప్రియ భర్తగా అతను చేశాడు. ఇక జేతు జోసెఫ్ వచ్చేసి మనకి మలయాళంలో ప్రముఖ రైటర్, డైరెక్టర్. ఆ జీతు జోసెఫే ఈ సినిమాకి డైరెక్షన్ చేయడం జరిగింది. యాంతోనీ పెరంబవూరు ప్రొడ్యూసర్ చేసినటువంటి ఈ సినిమా ఆశీర్వాద్ సినిమాస్ అని మోహన్ లాల్ ఓన్ బ్యానర్లో వచ్చింది. అయినా 20 crores రెమ్యునరేషన్ ఇచ్చినట్టుగా వార్తలు. అనిల్ జాన్సన్ మ్యూజిషియన్ చేసిన ఈ సినిమాకి అన్సిబా హసన్ కూడా ₹1 కోటి రెమ్యునరేషన్ ఇచ్చినట్టు, 75 లక్షల రూపాయలు మీనాకి ఇచ్చినట్టు కథనాలు. అవి ఎంతవరకు నిజమో పక్కన పెడితే, దృశ్యం సినిమాలో 3 భాగాలు. శ్రీప్రియ అనే ఓ లేడీ డైరెక్టర్ ఈ సినిమాని మలయాళంలోనూ తెలుగులోనూ తీసింది. తెలుగులో రీమేక్ చేసినప్పుడు వెంకటేష్ హీరోగా యాక్ట్ చేశాడు. అయితే ఫస్ట్ బేస్ చేసినటువంటి సినిమా మలయాళమే. ఈసారి రీమేక్ కాకుండా దృశ్యం 1, దృశ్యం 2 వచ్చినట్టు రీమేక్లు కాకుండా డైరెక్ట్ దృశ్యం 3నే మనకు దించేశారు. అయితే ఇక్కడ కొన్ని చెప్పుకోదగ్గ విశేషాలు ఏంటంటే, దృశ్యం 1లో ఉన్నటువంటి కంటెంట్ మనకు నేమ్స్ మీద చూపిస్తూ ఈ దృశ్యం 3ని చూపించడం బాగుంది. అసలు యాక్చువల్గా ఒరిజినల్గా మలయాళం సినిమాలు అంటే కొంచెం ఫస్ట్ సెక్స్ సినిమాలు అన్న పేరు ఫస్ట్ ఉండేది. ఆ తర్వాత మంచి మంచి సినిమాలు తీయడం వల్ల వాళ్ళకి ఆ చెడ్డ పేరు పోయి చాలా మంచి సినిమాలు తీసేటువంటి సినిమా సంస్థలు మలయాళం సినిమాలు అనేటువంటి పేరు వచ్చింది. కానీ ఇది ఒరిజినల్గా మంచి కంటెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా తీసిన పచ్చి బూతు సినిమా. ఏ రకంగా అంటే, ఒక కేబుల్ ఆపరేటర్ కుమార్తె ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు బట్టలన్నీ ఊడదీసి నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు ఒక అతను ఆమె నగ్న దేహాన్ని షూట్ చేస్తాడు. షూట్ చేయడం ఆమె గమనించి ఇది చేస్తే ఆమెని ఉండమంటాడు. తనతో ఉండమంటే అడ్డుకొచ్చినటువంటి వాళ్ళ తల్లిని దాన్ని వేస్తానంటాడు. అంటే వాళ్ళ అమ్మను కూడా అనుభవిస్తానంటాడు. అంత పచ్చి బూత్ కథ ఇది. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి చంపేయడము, ఆ తల్లి కూతురు దాడి చేయడము, ఆ చనిపోయిన తర్వాత ఆ శవాన్ని మాయం చేయడానికి ఇంటి పెద్ద అయినటువంటి తండ్రి ఏం చేశాడు అన్నది కథ. ఆ తర్వాత దాన్ని డైవర్ట్ చేసి ఒక పెద్ద శ్రీప్రియ లాంటి ఒక పెద్ద అధికారి, లేడీ అధికారి కొడుకు అని చెప్పి ఆ చచ్చిపోయిన పిల్లాడు అలా వీళ్ళకి దొరకకుండా పోలీస్ స్టేషన్లో పెట్టాడు అన్నది మొదటి భాగం కథ. ఇక 3వ భాగంకి వచ్చేసరికి ఏం చేశాడంటే, అదే కథను తీసుకొచ్చి ఒకవేళ ఇతను అనుకోకుండా నిర్మాత అయితే, అదే కథతో సినిమా తీస్తే, ఆ సినిమా సూపర్ హిట్ అయితే, దాంట్లో హీరోగా బిజు మీనన్ని పెడితే, అతను ఆల్రెడీ పెద్ద ఇది ఉంటుంటే ఎంత పెద్ద హిట్ అవుతుంది. ఆ హిట్ని అనుభవిస్తూ ఉంటారు ఇద్దరు అమ్మాయిలు, భార్య. వీళ్ళు అక్కడ కేబుల్ ఆపరేటర్ కాకుండా ఇతను నిర్మాతంగా చూపించారు. మంచి పేరు వచ్చింది. ఫారెన్లో రిలీజ్ చేయాలి. ఈ టైప్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ద పాస్ట్ నెవర్ స్టే సైలెంట్ అని చెప్పి క్యాప్షన్ ఇచ్చారు. దృశ్యం 3 ద పాస్ట్ నెవర్ స్టేస్ సైలెంట్ అంటే గతం ఎప్పుడు కూడా మౌనంగా ఉండదు అనేటువంటి అర్థం వచ్చేలాగా చేశారు. అయితే ఈ పిల్ల ఆల్రెడీ అతని మీద దాడి చేసి చంపింది కదా, అది సెక్సువల్ ఫ్రిజిడిటీ వల్ల జరిగింది అని సైకాలజిస్ట్తో చెప్పించి, ఈమెకు వచ్చే సంబంధాలని ఆమె ఇంకా రేపటి దినము భర్త చేయడానికి వస్తే, అంటే దింగడానికి వస్తే చంపేస్తుంది అనేటువంటి ఒక నానుడిని సృష్టించి అది రాంగ్ దీని కింద చూపిస్తారు. ఇంటర్వెల్లో ఒక అతను ఇట్లా వెలిగించే సహదేవన్ అనే పాత్రను ఇంట్రడ్యూస్ చేసి ఆ సహదేవన్ పాత్ర మీద రూట్తో వెళ్ళారు. రూట్ కాస్ ఏంటి, ఆ సెక్సువల్ ఫిజిడిటీకి అనే దాని మీద కనుక్కోవడానికి ఒక లేడీ, ఇంకో జెంట్ ఇద్దరు కలిసి తిరుగుతుంటారు. ఆ లేడీ ఎవరో కాదు, ఈ యొక్క సహదేవన్ కుమార్తె. సహదేవన్ ఎవరు ఈ కేసులో, ఈ జార్జ్ అంటే ఎవరు, మోహన్ లాల్ కేసులో సస్పెండ్ అయినటువంటి ఒక వ్యక్తి. సో ఆ పగ తీర్చుకోవడం కోసం అతను తిరుగుతూ ఉంటాడు. వరుణ్ అనే అతను చచ్చిపోయిన పేరు. ఈ ట్రామాలోంచి బయటకు పడడానికి జార్జ్ ఏ రకంగా చేశాడు, అవినాష్ చాకో వీళ్ళందరూ
ఏ రకంగా చేశారు, రోషి అని చూపించారు. ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ పోలీస్ అనే విషయం మీద మాట్లాడుతుంటారు. సబ్బు అనే అతను పోలీస్‌లో ఉంటాడు. అంజు జార్జ్ అంటే ఈ అంజు కాదు, అంజు మొదటి పెద్ద కూతురు పేరు. ఆమెకి పెళ్లి కుదిరితే ఎస్ఐ ఫిలిప్ అనే అతను దీని మీద డీల్ చేస్తుంటే, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఎర్నాకుళం దగ్గరకు వెళ్దాం అనుకుంటే, ఆ తర్వాత బిఎన్ఎస్ 74 చార్జ్ చేస్తాము అని చెప్పేసి ఎవరైతే ఈ సహదేవన్ బెదిరిస్తాడో అతన్ని చెప్తారు. ఐజీ పేరేమో థామస్ సెబాస్టియన్. సో మొత్తం క్రిస్టియానిటీ ఎక్కువ ఉన్నటువంటి కేరళ ప్రాంతంకి సంబంధించినటువంటి దీంట్లో బండి నంబరు కేఏ 2772 అని ఉంటుంది ఆ కారుది. దాని మీద తిరుగుతూ ఉంటారు ఎక్కువ. జీతు జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి శ్రీప్రియ ఈసారి యాక్ట్ చేసింది అంతే. ఆమె పాత్ర పరిధి కూడా తక్కువ చూపించారు. భర్త ప్రభాకర్గా సిద్దికి పాత్ర ఎక్కువ ఉంది. గీత, ప్యాత్రీసు, ఈ కామన్ సెన్సిబుల్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేస్తుంది ఒక లేడీ లాయరు. సో అంజు, అను, రాణి అనేది పేర్లు పిల్లలవి. రాణి భార్య పేరు, అను చిన్న బిడ్డ పేరు, అంజు పెద్ద బిడ్డ పేరు. ఈ సెక్సువల్ అవర్షన్ దాంట్లోంచి ఆమెని తీసుకురావాల్సిన దాంట్లో ఈ కొత్త పెళ్ళైనటువంటి వ్యక్తిని కూడా దాడి చేసింది. అదే రకంగా ఈయన కూడా చంపవచ్చు అనే అనుమానం కోసం ఒక వ్యక్తిని వీళ్ళే అరేంజ్ చేసి వాళ్ళు పెళ్లి చేస్తారు. సో ఆ చేసినటువంటి అదే ట్రంప్ కార్డుగా అతన్ని వాడుకుంటారు. అతనే అవీరా. ఆ అవీరాను చంపేయాలన్నటువంటి ప్లాన్ వేస్తాడు ఈ ఎవరైతే ఈ వీళ్ళకు ప్లాన్కు సహకరించినాడో అతను. అంటే మనకి ఇంటర్వెల్లో ఎవరైతే చూపిస్తారో సహదేవన్ అతన్ని. సో అక్కడ తన కూతురు మీద తనే దాడి చేసి వాళ్ళ దాడిని తిప్పికొట్టి అన్సిబాస్ అని వేస్తారు లాంటి నటినట్ల పర్ఫార్మెన్స్తో, మోహన్ లాల్ పర్ఫార్మెన్స్తో మొత్తం సినిమాని భుజాన మోసాడు మోహన్ లాల్. అద్భుతంగా చూసిన స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. పర్ఫార్మెన్స్ మోహన్ లాల్ ఇలా 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 కన్నుల చూపులతోటే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఎస్ఐ ఫిలిప్గా చేసిన అతను బాగా చేశాడు. అట్లాగే ఐజీగా చేసిన ఆయన కూడా చాలా అద్భుతమైనటువంటి నటనని కనబరుస్తాడు థామస్ సెబాస్టియన్ పాత్రలో. సో ఓవరాల్గా మధ్యలో ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఎవరు ఇస్తున్నారంటే వీళ్ళ పెళ్ళిళ్ళు కుదిరినప్పుడల్లా, మ్యారేజ్ బ్రోకర్ వచ్చినప్పుడల్లా వీళ్ళ గురించి చెడుగా చెప్పి ఆ పిల్లలకు సెక్సువల్ ఫిజిలిటీ ఉంది, రేపు సంసారం చేయలేరు, ఈ టైప్లో చెప్పి చెడగొడుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటానని చెప్పి వీళ్ళు మర్చిపోయినటువంటి వ్యక్తులే చేశారని చెప్పి చూపిస్తారు. ఆమె పైన ఎటువంటి కవర్ లేకుండా, అంటే కొంగు లేకుండా మలయాళీ లాగానే ఒరిజినల్గా కనబడుతూ ఉంటుంది. వక్షోజాలను కొంచెం ఎక్స్పోజ్ చేస్తా గట్టిగా వచ్చి మాట్లాడుతుంది అతనితో, మోహన్ లాల్తో. సో ఈ సన్నివేశాలన్నీ కూడా అంటే అంత చేసినాక కూడా అతనికి వాళ్ళకేం డబ్బు సాయం చేయడు. నిర్మాతగా ఎంతో గడించినా కూడా అతను సినిమా సూపర్ హిట్ అవుతుందని చూపిస్తారు మనకి. సో దుబాయ్లో రూల్స్ వేరే ఉంటాయి అని చెప్పడము, ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత జనాల స్పందన, ఇంటర్వ్యూలు, ఆ ఇంటర్వ్యూ రూపంలో ఆ అబ్బాయి అమ్మాయి వీళ్ళని పగబట్టి ఎందుకు ఎంటపడతారనే దాన్ని సస్పెన్స్ రివీల్ చేస్తూ సహదేవన్ కూతురు ఆమె అని చూపించారు మనకు చివరాకటి. సో ఆ రకంగా ఆమె పాత్రని వేరే రకంగా చూపించారు. సో మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చేసినటువంటి సినిమాకి మనకి జీతు జోసెఫ్ డైరెక్షన్ చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. ఫస్ట్ హాఫ్ స్లోగా పోయినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. తవ్వినటువంటి ప్లేస్లో మట్టి మూసేసినటువంటి ప్లేస్ ఇతను చూస్తుంటే అతను వీళ్ళు షూట్ చేయడము, ఆ తర్వాత అన్సిబా హాసన్ అందాలని కూడా చూపించడము, ఆ మీనా కూడా నైటీస్లో అందాలు కనబడము, మొత్తానికి ఏంటంటే అమ్మాయి ఎస్తర్తో సహా అందరు కొంచెం అమ్మాయిలు అందంగా ఉండడము ఈ సినిమాకి కలిసి వచ్చిన అంశాలు. అట్లాగే మోహన్ లాల్ నటన కూడా ఆల్ టైమ్ దీని కింద ఉంటుంది మనకి. ఆ తర్వాత ఒక సినిమా అడ్వర్టైజ్మెంట్ కూడా చూపించి ఈ ఒక మోహన్ బాబు సొంత సినిమా ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ చూపిస్తా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది మనకి. సో అద్భుతమైనటువంటి డైరెక్షన్తో సాగినటువంటి జీతు జోసెఫ్ దీనికి శ్రీప్రియ లాస్ట్కి తృప్తి పడ్డావను అంటే అతను లొంగిపోతున్నా కూడా తృప్తి పడలేదు అంటుంది. అక్కడ నుంచి ఇంకొక పార్ట్ కింద దృశ్యం 4 కూడా ఉంటుందని లీడ్ ఇస్తూ మనకి సినిమా ఎండ్ అవుతుంది. సో దృశ్యం 3 ఇక్కడ ఈ పోస్టర్లో కూడా తెలుగు లేదు చూడండి, దృశ్యం 3 అని. సో ఓవరాల్గా ఏంటంటే దీన్ని డబ్ చేయకుండా, అంటే అది డబ్ కాదు, రీమేక్ చేయకుండా డబ్ చేసి తెలుగులోకి అందించడం ఒక సాహసం అయితే, మనకు నేటివిటీ లేకుండా, ఎందుకంటే అక్కడి క్రిస్టియన్ నేమ్స్ కానీ, కేరళ వాతావరణం కానీ, అక్కడ క్రిస్టియానిటీ పరిడేళ్ళటువంటి ప్రదేశంలో వీళ్ళ పెళ్ళి కూడా క్రిస్టియానిటీ దీంట్లో జరగడము, మతాల విషయాలు మాట్లాడుకున్నప్పుడు లవ్ మ్యారేజ్ ఒకరిది హిందువులతో కుదిరినప్పుడు చిన్న కూతురు నేను హిందువులతో చేసుకుంటానము, తల్లితో చెలాకీగా మీనాతో మాట్లాడడం, మీనా హావభావాలు, ఏస్తారు హావభావాలు, అట్లాగే మనకి ఏస్తారు చెలాకీగా కనబడ్డది. అన్సుబా హాసన్ చాలా బాగా కనబడ్డది ఆమె పాత్రలో.
సో ఓవరాల్‌గా ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీలింగ్ 'దృశ్యం 3లో కనబడ్డా కూడా కమర్షియల్‌గా మాత్రం సినిమా మరి ఎంతవరకు నిలబడుతుంది, మన నేటివిటీకి ఎంతవరకు సరిపోతుందనేది మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్న. నా వరకైతే సినిమా బాగానే అనిపించింది. కానీ మాస్ జనాలకి అందుతుందా లేదా అనేటువంటి పరిస్థితి మనకి ఈ సినిమా విషయంలో డౌట్ వస్తుంది. సో ఓవరాల్‌గా మనకి ఈ సినిమాలో మొదటి సినిమా అక్కడ అడల్ట్ కంటెంట్ ఏదైతే వీడియో తీశారు అనేటువంటి దాని మీద చర్య తీసుకొని చంపారో, ఆ చంపిన వాళ్ళకి గిల్టీగా ఇతను చేసిన తప్పుని నేను కరెక్షన్ చేసుకుంటాను, నేను శిక్ష పడించుకుంటాను, నా కూతురు జోలికొస్తే మాత్రం చంపేస్తానంటూ మోహన్ లాల్ కనబరిచిన నటన అద్భుతంగా ఉంటుంది. సిద్దికి సెకండ్ ప్లేస్‌లో వచ్చాడు నటనలో. శ్రీప్రియ కనబడ్డ కాసేపైనా అట్రాక్టివ్ నటన చూపించింది. మీనా అట్లాగే హావభావాలు చూపించింది. అంశు బాసను ఆ చిన్నపిల్ల చేస్తారు. మొత్తానికి ఏందంటే చేసిన నటీనటులందరూ కూడా అద్భుతంగా సహదేవ్‌జీ పాత్ర చేసిన అతను ఎవరో తెలియకపోయినా కూడా మనకు ఆకట్టుకునే విధంగా యాక్ట్ చేశాడు. ఓవరాల్‌గా లొకేషన్స్ గానీ, ఆ తర్వాత తీసుకునే ఇది బాగున్నా కూడా గ్రేడ్ అంతా కూడా చీకట్లో సినిమా అంతా నడిపించడం మాత్రమే మనకు ఈ సినిమాకు మైనస్ అంశం అనిపిస్తుంది మనకి. పాటలు లేవు. సో నీట్‌గా ఉన్నటువంటి సంభాషణలతో ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో బాగా గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు. ఆ తర్వాత ఒక కనబడ్డటువంటి ఈమె బొక్కలు ఎవరైతే సమాధులు తవ్వే దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అడ్రస్సు వెతుకుతా పాస్తార్ అని చెప్పి ఆయన పేరు పెట్టి అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక ప్లేస్‌లో అక్కడ కొనాలో ప్లేస్‌లో ఇల్లు ఇప్పిస్తాడు. ఆ ఇల్లు ఇప్పించిన దగ్గర సమాధులు తవ్వుతారు. ఆ సమాధుల దగ్గర దొరికినటువంటి శవం ఇతను అందజేశాడని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అయిపోయిన కేసుని మళ్ళీ తిరగదోసే దాంట్లో యాంటిసిపేటరీ మూవ్‌మెంట్ దగ్గర బెయిల్ దగ్గర జడ్జి సహకారం ఏ రకంగా ఉంటుంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించినప్పుడు ఈ లేడీ లాయర్ ఏ రకంగా ఇది చేస్తుంది, వీళ్ళ కుటుంబంతో ఎలా ఫ్రీగా ఉంటుంది, ఆ తర్వాత సెక్సువల్ హెరాస్మెంట్‌లో ఉన్నటువంటి లేడీస్‌కి ఈ ప్రాబ్లమ్ ఉంటుందంటే ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సైకాలజిస్ట్ ఇమీడియట్‌గా వచ్చిన వ్యక్తి ఆమె ప్రాబ్లం కోసం రాలేదు, మీ గురించి వచ్చిందని చెప్పి చెప్పడము, ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి వెంటనే జార్జ్‌కి అంటే మోహన్ లాల్‌కు పాస్ కావడము, అదంతా కూడా ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో చాలా చక్కగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగిన 'దృశ్యం 3' ఆకట్టుకునే విధంగానే ఉంది 'దృశ్యం 3'. సో ఈ 'దృశ్యం 3' సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. గురువారం రోజు రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు దగ్గర మాత్రం ప్రభావం చూపించకపోవచ్చు. వీరభద్రుడు సినిమాకి ఇక ఎదురు లేదనే చెప్పొచ్చు ఈ సినిమాతో. సో ఓవరాల్‌గా ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఆకట్టుకునే 'దృశ్యం 3' సినిమా ఆ 'దృశ్యం' సిరీస్‌లో అన్నిటికంటే వెనుకబడ్డ సినిమాగా మాత్రం చెప్పుకోవచ్చు. ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఒక్కటే ఈ సినిమాకి ఇది. అట్లాగే మోహన్ లాల్ ఒక్కటే కాపాడే అంశం ఈ సినిమాకి. అద్భుతమైనటువంటి హావభావాలు చూపించాడు ఆయన. ఆయన నటనను కనుక ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోగలిగితే 100% ఈ సినిమా సక్సెస్‌ఫుల్ సినిమా అవుతుంది. లేకుంటే చాలా కష్టం ఈ సినిమా. సో శ్రీప్రియ ఎప్పుడు డైరెక్ట్ చేసే ఈ సినిమాని జీతూ జోసెఫ్ లాంటి పెద్ద డైరెక్టర్‌తో డైరెక్ట్ చేయించడం ఒక విశేషం. సో 3.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.